హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మనము డిస్కస్ చేయబోయే టాపిక్ హైదరాబాద్ సంస్థానంలో జరిగినటువంటి జాతీయోద్యమం గురించి ఈరోజు మనం డిస్కషన్ చేద్దాము. డిస్కషన్ చేయడానికి ముందు మీరు ఒకసారి మన ఈ గోల్డెన్ హిస్టరీ ఫ్యాక్ట్స్ ఛానల్కి ఒకసారి లైక్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఇక మనం టాపిక్కి వెళ్ళిపోదాం. హైదరాబాద్ సంస్థానంలో భాషా ప్రతిపద చూసుకుంటే 3 ప్రాంతాలుగా హైదరాబాద్ సంస్థానం విభజించబడి ఉంటుంది. అవేంటి అంటే తెలంగాణ, మరాఠ్వాడ, కర్ణాటక. అందులో తెలంగాణ ప్రాంతం 9 జిల్లాలుగా 2 సుబాలుగా విభజించబడి ఉండేది. ఆ 2 సుబాలు ఏంటంటే వరంగల్ మరియు మెదక్. గ్రామీణ ప్రాంతాలలో 90% ప్రజలు నివసించే దీనిలో అత్యధికులు హిందువులు. ముస్లిం సామాజిక వర్గం వారు ఎక్కువగా పట్టణాల్లో జీవించేవారు. హిందూ సమాజం ఎక్కువగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలపై ఆధారపడి పనిచేసేవారు. ముస్లింలేమో పట్టణాలలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేస్తూ ముస్లింలు నెలకొల్పిన పరిశ్రమల్లో పనిచేసేవారు. 84% మందికి వ్యవసాయ ఆధారిత జీవనాధారంగా ఉండేది. వ్యవసాయంలో వెట్టి చాకరీకి సంబంధించిన బేగారీ, బగేలా వంటి విధానాలు ఆ రోజు నిజాం యొక్క జాగీర్దారు కింద అమలులో ఉండేవి. హైదరాబాద్ సంస్థానం ఇస్లాం సామ్రాజ్యం అనే భావనగా చాలామందిలో ఉండేది. సంస్థానంలో కేవలం అక్షరాస్యత శాతం 4.8% మాత్రమే ఉండేది. జనాభాలో 89% మంది ఉర్దూ కాక ఇతర భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. వీరిలో అక్షరాస్యత కేవలం 3.3%. ఉర్దూను ఒక బోధనా మాధ్యమంగా ఉండడంతో ప్రజలు విద్యాపరంగా చాలా వెనుకబడి ఉన్నారు. నిజాం నవాబుకి దాదాపుగా 50,000 ఎకరాల పంట భూములు ఉండేవి. వాటిలో దాదాపు 15 లక్షల మంది రైతులు నిజాం భూములలో మరియు నిజాం కింద ఉండేటువంటి దేశ్ముఖులు, దొరలు, జమీందారుల భూములలో వెట్టి చాకరీ చేసేవారు. ఇలాంటి పరిస్థితులలో 1885లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది. దాని ప్రభావం సంస్థానంలో ప్రజలపై, మేధావులపై బాగా ప్రభావం చూపిందని చెప్పవచ్చు. హైదరాబాద్ సంస్థానంలో మొట్టమొదట జాతీయోద్యమానికి సంబంధించిన అంకురార్పణ ఎప్పుడు జరిగిందంటే 1882లో అంటే చంద రైల్వే ఉదంతంతో స్టార్ట్ అయింది. ఈ చంద రైల్వే ఉదంతం వల్ల ఏం జరిగిందంటే హైదరాబాద్ నుండి వాడి వరకు రైల్వే లైన్ వేద్దామని బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు ఆలోచించారు. అయితే దానికి సంబంధించిన ఖర్చును బ్రిటిష్ కంపెనీ భరించాలని దానికి నిజాం ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వం నిజాంపై ఒత్తిడి తెచ్చింది. అంతేకాకుండా ఆ రైల్వే లైన్ అక్కడ నుండి వరంగల్ నుండి వరంగల్ వరకు మరియు వరంగల్ ఇటునేమో అంటే నేటి చంద్రాపూర్ వరకు పొడిగించాలని బ్రిటిష్ వారు అప్పుడు ఆలోచించారు. దీనికి నిజాం ప్రభుత్వం నిధులు సమకూర్చాలని కూడా బ్రిటిష్ వారు నిజాంపై ఒత్తిడి తెచ్చారు. దానికి నిజాం అంగీకరించడాన్ని సంస్థానంలో ఉన్న మేధావులైనటువంటి అఘోరనాథ చటోపాధ్యాయ, ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ మొదలైన వారు వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని నిర్వహించారు. దాంతో సంస్థానంలో స్వదేశీ అనే భావనకు మొట్టమొదటిసారిగా అంకురార్పణ ఏర్పడింది. 1892లో సంస్థానంలో ఆర్య సమాజం స్థాపించబడి హిందువుల హక్కుల కోసం పోరాటం జరిగింది. శుద్ధి ఉద్యమం కూడా ఆర్య సమాజం నిర్వహించింది. ఈ ఆర్య సమాజాన్ని నడిపించిన వారు అప్పుడు కేఎస్ఆర్ కొరాట్కర్, దామోదర్ సత్యాలేకర్,
చట్టోపాధ్యాయ మొదలగువారు. పద్దెనిమిది వందల 1995లో బాలగంగాధర్ తిలక్ హైదరాబాద్కు వచ్చినప్పుడు సంస్థానంలో గణేష్ ఉత్సవాలను ప్రారంభించాడు. దీంతో జాతీయోద్యమ భావాలు పెరగడానికి ప్రధాన కారణం అయింది. అంతేకాకుండా 1906లో కేశవరావు కొరాట్కర్, వామన్రావు నాయక్, గణపతిరావు హార్దికర్లు కలిసి వివేకవర్ధిని అనే ఒక పాఠశాలను స్థాపించారు. ఇది భవిష్యత్తులో బాగా వెదిగి ఒక పెద్ద కళాశాల స్థాపనకు దారితీసింది. పంతొమ్మిది శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, విజ్ఞాన చంద్రిక, గ్రంథ మండలులను ఏర్పాటు చేశారు. వీటికి ఏర్పాటైన మూలకారకులు కుమారరాజు లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, మునగాల రాజైన వెంకట నరసింహరావు ప్రముఖ పాత్ర వహించారు. ఈ ప్రయత్నం తెలంగాణలో తెలుగు భాష అభివృద్ధికి దోహదం చేసిందని చెప్పవచ్చు. వందే మాతర ఉద్యమం 1905 సందర్భంగా హైదరాబాద్లో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించి నాసిక్లోని రాష్ట్ర సంఘ సభ్యుడైనటువంటి అనంత లక్ష్మణ కోరే నాసిక్ కలెక్టర్ జాక్సన్ను హత్య చేశాడు. ఏం జరిగింది? 1905లో వచ్చినటువంటి వందే మాతర ఉద్యమం ఫలితంగా నాసిక్లో అప్పుడు రాష్ట్ర సంఘాలు చాలా ఉండేవి. ఆ రాష్ట్ర సంఘంలో ఉన్న సభ్యుడైన అనంత లక్ష్మణ కోరే నాసిక్ కలెక్టర్ జాక్సన్ను హతమార్చాడు. ఈ సంఘటన తర్వాత నిజాం ప్రభుత్వం చాలా దమనకాండకు పాల్పడింది. చాలామందిని సంస్థానం బయటకు వెళ్ళగొట్టింది. కొంతమంది ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగింది. 1920లో వచ్చినటువంటి ఫర్మానా 46 ప్రకారం నిజాం అనుమతి లేకుండా ఎటువంటి ప్రార్థనా మందిరాలను నిర్మించకూడదు. ఫర్మానా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది జీవో, గవర్నమెంట్ ఆర్డర్ అన్నమాట. 1915లో హైదరాబాద్లో మొదటి విద్యా సమావేశం జరిగింది. ఈ సమావేశం ఏమని కోరిందంటే హైదరాబాద్ సంస్థానంలో ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని కోరడం జరిగింది. దీన్ని ఆధారం చేసుకొని నిజాం ప్రభుత్వం 1919 ఆగస్టు 28న ఉర్దూ భాషలో ఉస్మానియా యూనివర్సిటీని స్థాపించారు. ఇది కూడా విమర్శల పాలైంది. 88% మంది ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠీ మాట్లాడేవారు ఉండటమే వీరి అభ్యంతరాలకు వేదిక అయింది. ఖిలాఫత్ ఉద్యమం ప్రభావం కారణంగా 1920 మే 20న సంస్థానంలో మత సామరస్య అవసరాన్ని గుర్తిస్తూ ఆందోళన చేశారు. ఈ ఆందోళన పాల్గొన్న మేనవాళ్ళు కేశవరావు కొరాట్కర్, మౌలానా అబ్దుల్ హాయ్ లాంటి వారు ముఖ్యులు. 1920లో మార్చి, ఏప్రిల్ మాసంలో హైదరాబాద్, కరీంనగర్, మెదక్, జనగాం వంటి పట్టణాల్లో ఖిలాఫత్ దినంగా పాటించారు. 1923లో డిసెంబర్ చివరి వారంలో భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం కాకినాడలో జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. దీన్ని హైదరాబాద్ రాజకీయ సమావేశంగా పిలిచారు. ఈ సమావేశానికి హాజరైన వారు ముఖ్యులైన వారు హనుమంతరావు, వామన్రావు నాయక్, రాఘవేంద్ర శర్మ మొదలైన వారు ముఖ్యులు. ఈ సమావేశాన్ని హైదరాబాద్ రాజకీయ సమావేశంగా కూడా పిలుస్తారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించింది మాధవరావు అనే ఒక వ్యక్తి అధ్యక్షత వహించాడు. ఆ తర్వాత గస్తీ నిషాన్ 53 ప్రకారం సంస్థానంలో ఎలాంటి సమావేశాలు జరపడం నిషిద్ధం కాబట్టి వాటిని సంస్థానం బయటే నిర్వహించాల్సి వచ్చింది. దీని తర్వాత వరుసగా మరి 3 సమావేశాలు జరిగాయి. అవి కూడా సంస్థానం బయటే నిర్వహించడం జరిగింది. సమావేశాలు నిర్వహించాలంటే ముందే సమావేశ ఎజెండా ముందుగానే చీఫ్ సెక్రటరీకి పంపి అనుమతి తీసుకోవాలి అంటూ గెజిట్ ఫర్మానా 52ను ప్రచురించింది నిజాం ప్రభుత్వం. రోజు రోజుకి ప్రజలలో పెరుగుతున్న రాజకీయ చైతన్యంతో సాంఘిక సమస్యలపై కరపత్రాలు ప్రచురించడం, గ్రంథాలయ సమావేశాలు,
గ్రంథాలయ సమావేశాలు జరిగి ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ఒక వేదిక లభించినట్లయింది. 1930 సంవత్సరం నాటికి ఆంధ్ర జన కేంద్ర సంఘం ఆంధ్ర మహాసభగా రూపొందింది. విశ్రాంత ఉద్యోగి అయిన నవాబ్ నిజామత్ జంగ్ అధ్యక్షునిగా 1930లో నైజాం పౌర సంఘం ఏర్పడింది. పరిపాలనలో ముల్కీల ప్రాధాన్యం తగ్గిపోయిందని భావిస్తూ వీరు ఒక మాదిరి రాజ్యాంగాన్ని కూడా రచించారు. ఇక జాతీయోద్యమ నిర్మాణంలో ఆంధ్ర గ్రంథాలయం యొక్క పాత్ర మరువలేనిది. దీని ద్వారా చాలామంది తెలంగాణలో రాజకీయ నాయకులుగా ఎదిగారు. మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అనే మతతత్వ సంస్థ ఏర్పడి తబ్లిగ్ ఉద్యమాన్ని నిర్వహించింది. దీని యొక్క తబ్లిగ్ ఉద్యమం అంటే ఏంటంటే సంస్థానంలో ఉన్న హిందువులను పెద్ద ఎత్తున ఇస్లాంలోకి మార్చే ప్రక్రియ ఇది. దీనికి నిజాం ప్రభుత్వం మద్దతు ఉంది. దీనికి వ్యతిరేకంగా ఆర్య సమాజ్ హైదరాబాద్ శాఖ వారు శుద్ధి ఉద్యమాన్ని పటిష్టంగా నడిపించారు. ముస్లింగా మారిన హిందువులను తిరిగి మళ్ళీ హిందూ మతంలోకి మార్చడమే ఈ శుద్ధి ఉద్యమం యొక్క ఉద్దేశం. వచ్చిన వందే మాతర ఉద్యమం కన్ఫ్యూజ్ పడద్దు. ఇక్కడ వందే మాతర ఉద్యమం అంటే 1930లో వందే మాతర ఉద్యమం అనేది ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చింది. విద్యార్థులు పెద్ద ఎత్తున వందే మాతర నినాదం చేశారు. ఈ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద అలజడిని సృష్టించింది. దసరా సెలవుల అనంతరం 1938 నవంబర్ 28 విద్యార్థులు మళ్ళీ హాస్టల్కు వచ్చారు. ఆ రోజు నుంచే వందే మాతరం గీతం పాడరాదంతో నిషేధాజ్ఞలు జారీ అయ్యాయి. దీన్ని నిరసించిన విద్యార్థులు ఎక్కడ కనిపించిన వందే మాతరం నినాదం చేసేవారు. అయినా విద్యార్థులు వందే మాతరం పాడటం ఆపలేదు. దీంతో విద్యార్థుల అడ్మిషన్లు రద్దు చేసి వసతి గృహాల నుంచి వెళ్ళగొట్టారు. ఈ వార్తలు దేశమంతటా వ్యాపించాయి. విశ్వవిద్యాలయకు అనుబంధంగా ఉన్న కళాశాల విద్యార్థులు వసతి గృహ విద్యార్థుల గురించి ధర్నాలు నిర్వహించారు. నిజాం ప్రభుత్వం ఒత్తిడికి గురై ముంబాయి, మద్రాసు, అన్నామలై, ఆంధ్ర విశ్వవిద్యాలయాలు ఈ విద్యార్థులకు ప్రవేశాలు ఇవ్వడానికి నిరాకరించాయి. ఒక నాగపూర్ విశ్వవిద్యాలయం మాత్రం ఈ విద్యార్థుల ప్రవేశాలు ఇవ్వడానికి ఒప్పుకున్నాయి. దాని ఛాన్సలర్గా పనిచేసిన కేదార్ గారు విద్యార్థులకు ప్రవేశం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఉస్మానియాలో విద్యార్థులు ఓన్లీ హిందూ విద్యార్థులు మాత్రమే నీలి షేర్వాని, రూమి టోపీ ధరించి కళాశాలకు రావాలని షరతులు విధించారు. దీనిని హిందూ విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. నిజాం ప్రభుత్వ దమనకాండ దేశవ్యాప్తంగా చర్చ జరిగి నిరసనకు గురి అయింది. దీంతో నిజాం ప్రభుత్వం ఆ విద్యార్థుల యొక్క ఒత్తిడికి తట్టుకోలేక ఈ యొక్క నీలి షేర్వాని మరియు రూమి టోపీ ధరించిన నిబంధనను తొలగించివేయడం జరిగింది. హైదరాబాద్ సంస్థానంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన హైదరాబాద్ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా చెప్పుకోవచ్చు. దీనితో పౌర హక్కులు, బాధ్యతాయుత ప్రభుత్వం కోసం చేస్తున్న ప్రజా పోరాటం ఒక ఊపందుకుంది. ఈ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుపై అనేక అంశాలు ప్రత్యక్ష పరోక్ష ప్రభావాన్ని చూపాయి.
1921లో ఏర్పడిన ఆంధ్రజన సంఘం తదనంతరం 1930లో మహారాష్ట్ర పరిషత్, కర్ణాటక పరిషత్తులు కూడా ఏర్పడ్డాయి. 1931-32లో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశంలో దేశీయ సంస్థాన ప్రజలకు ప్రాథమిక హక్కుల గురించి చర్చ జరిగింది. హరిపురాలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళిన యువకులు నూతన ఉత్సాహంతో సంస్థానానికి తిరిగి వచ్చారు. ఏమాత్రం జాప్యం చేయకుండా మత ప్రమేయం లేని జాతీయ దృక్పథంగా రాజకీయ సంస్థలను ఏర్పరిచేందుకు తహతహలాడారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే పేరుతో రాజకీయ సంస్థ స్థాపించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. జనవరి 29 నాడు జరిగిన సమావేశంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనకు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆ తేదీనే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపించబడింది అన్నమాట. 5 సభ్యులతో కూడిన ఒక తాత్కాలిక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో బూర్గుల రామకృష్ణారావు, రావి నారాయణ రెడ్డి, హరిశ్చంద్ర హెడా, సిఆర్ఎస్ నాయక్, జి రామాచారి, జనార్దనరావు దేశాయి, సిరాజుల తిర్మిజీ, పాండురంగ జోషిలు ఉన్నారు. శ్రీ రామకిషన్ దూత్ సమావేశ కార్యకర్తగా ఎన్నుకోబడ్డాడు. ఇది పసిగట్టిన నిజాం ప్రభుత్వం అందుకు 2 రోజుల ముందే అంటే 1938 సెప్టెంబర్ 7వ తేదీ నాడు స్టేట్ కాంగ్రెస్పై నిషేధం విధించింది. ఈ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ యొక్క లక్ష్యాలు ఏంటంటే జాతి, మత, వర్గ విచక్షణ లేకుండా హైదరాబాద్ సంస్థాన ప్రజలందరూ హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్లో చేరి బాధ్యతాయుత ప్రభుత్వం స్థాపించాలనే ఉద్యమాన్ని బలపరచవలసిందిగా ప్రజానీకాన్ని కోరుతూ విజ్ఞప్తులు విడుదల చేసింది. అత్యంత ముఖ్యమైనటువంటి రాజ్యాంగ సంస్కరణలు అనతి కాలంలో ప్రవేశపెట్టి మరియు పునర్నిర్మాణమై అవసరమైన ఆర్థిక, సాంఘిక పథకాలు ప్రభుత్వం వారి ఆలోచన నుండి స్వచ్ఛమైన జాతీయ పద్ధతిలో ఆధారపడే ఒక సంస్థ అవసరం గ్రహించి దాన్ని హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఆశించింది. నిషేధం విధించడం, నిషేధాన్ని ఎలాగైనా ఎదుర్కోవడానికి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు చర్చలు జరిపారు. ఈ తాత్కాలిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడానికి శ్రీ గోవిందరావు నానల్ నాయకత్వంలో 1938 అక్టోబర్ 24న హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపితమని ప్రకటించడానికి తీర్మానించారు. కార్యాచరణ సమితి అధ్యక్షుడు శ్రీ గోవిందరావు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ విధాన పత్రాన్ని విడుదల చేశాడు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ని నిషేధించడము ప్రజాస్వామ్యబద్ధం కాదని నిరసిస్తూ ఒక సత్యాగ్రహం చేయాలని ఈ యొక్క స్టేట్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు నిర్ణయించారు. దాని ప్రకారం సంస్థలు పెట్టుకోవడం ప్రజల యొక్క జన్మ హక్కు అనే విషయం నిరూపించడానికి బహిరంగ నిరసన తెలిసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ నిర్ణయించిన ప్రకారం గోవిందరావు నానల్, రామకిషన్ దూత్, రావి నారాయణ రెడ్డి, జనార్దన్ దేశాయ్, శ్రీనివాసరావు బోరికర్లు రెసిడెన్సీలోని పుత్లిబౌలి బొమ్మల బావి వద్ద 1938 అక్టోబర్ 24 తేదీన సత్యాగ్రహం చేశారు. వారిని పోలీసులు నిర్బంధించారు. తర్వాత 1938 అక్టోబర్ 27వ తేదీన రెండవ డిక్టేటర్గా పుత్లిబౌలి బొమ్మల బావి వద్ద స్వామి రామానంద తీర్థ సత్యాగ్రహం చేశారు. రామానంద తీర్థ గారిని కూడా పోలీసులు నిర్బంధించారు. ఈ విధంగా 18 దశలుగా జరిగిన సత్యాగ్రహాలు చివరివాడైనటువంటి ఈ యొక్క డిక్టేటర్లో కాశీనాథరావు వైద్య చివరివాడు. చివరికి గాంధీ మహాత్ముని ఆదేశానుసారం లాస్ట్ దళ సభ్యులైనటువంటి కాశీనాథరావు వైద్య, మందుమూల రామచంద్రారావు,
గోపాలదేవ్ శాస్త్రి ఈ సత్యాగ్రహం అనేది ఆపేయడం చెప్పేసి 1938 డిసెంబర్ 22 నాడు ప్రకటించారు. దీంతో ఉద్యమం ఆగిపోయింది. వీరు చేసిన ఈ సత్యాగ్రహాన్ని మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వీడి సావర్కర్ వంటి మొదలైన రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి మొదలైన జాతీయ నాయకులు ప్రశంసలు కురిపించారు. సత్యాగ్రహం నిలిపివేయడంతో రామానంద తీర్థతో పాటు మిగతా సత్యాగ్రహాలు చేసినటువంటి నాయకులను నిజాం ప్రభుత్వం జైళ్ళ నుంచి విడుదల చేసింది. కానీ కాంగ్రెస్ స్టేట్ కాంగ్రెస్పై మాత్రం నిషేధాన్ని తొలగించలేదు. నిషేధాన్ని తొలగించడానికి కాశీనాథరావు వైద్య విపరీతంగా ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించలేదు. దానితో కాంగ్రెస్ పార్టీపై నిజాం ప్రభుత్వం నిషేధం తొలగించడం జరగలేదు. దీంతో ఎందుకు మరి ఇలా ఎందుకు జరుగుతుందని నాయకులు ఆలోచించి కాంగ్రెస్ అనే పేరు ఉండడం వల్లనే, ఇది స్టేట్ కాంగ్రెస్ అనే పేరు ఉండడం వల్లనే ఈ నిషేధం ప్రభుత్వానికి అభ్యంతరం ఉందని భావించినటువంటి ఈ స్టేట్ కాంగ్రెస్ నాయకులు పార్టీ పేరును, స్టేట్ కాంగ్రెస్ పేరును నేషనల్ కాన్ఫరెన్స్ పేరుగా మార్చారు. అయితే ఇలా మార్చినప్పటికీ కూడా నిజాం ప్రభుత్వం నేషనల్ కాన్ఫరెన్స్ అని మార్చినప్పుడు అందులో నేషనల్ అనే పదం జాతీయత అనే పదం అర్థంలో వస్తుంది కాబట్టి ఇది ప్రభుత్వాన్ని ఇరుకుడు పెట్టే అంశం కాబట్టి అయినా కూడా ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు కూడా స్టేట్ కాంగ్రెస్పై నిషేధం ఎత్తివేయడానికి ఆసక్తి చూపలేదు. దీంతో మరొకసారి మహాత్మా గాంధీ సలహా మేరకు స్టేట్ కాంగ్రెస్ అనే పేరు నేషనల్ కాన్ఫరెన్స్ అనే పేరు తొలగించి మళ్ళీ స్టేట్ కాంగ్రెస్ అని పేరును పునరుద్ధరించడం జరిగింది.